హలో అండి. నాకు తెలిసైతే ఇలాంటి పైపింగ్ మీరెప్పుడు ట్రై చేసి ఉండకపోవచ్చు. ఒకసారి చూడండి ఇక్కడ డబుల్ పైపింగ్ ఖర్చు కనబడకుండా ఇన్విజిబుల్ పైపింగ్స్ ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి. అది కూడా నార్మల్ మిషన్ నార్మల్ పాదంతోని ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్‌గా చూద్దాం. సో, దానికోసమైతే ఇక్కడ మనము 2 కలర్స్ అయితే మార్కింగ్ చేసి పెట్టుకున్నాం. ఎందుకంటే మన కలర్ కాంబినేషన్ 2 కలర్‌లు కాబట్టి. ఒకటొచ్చేసి క్రీమ్, ఇంకొకటొచ్చేసి నేవీ బ్లూ. ఇవి 2 ఫస్ట్ మనకి కార్నర్‌లో ఏది కావాలో సెట్ చేసుకోవాలి. సో, ఫస్ట్ మిడిల్‌లో నాకైతే క్రీమ్ ఉండాలి. లాస్ట్‌కి బ్లూ ఉండాలి కాబట్టి ఫస్ట్ లాస్ట్ బ్లూ అనేది స్టిచ్ వేస్తున్నాను. స్టిచ్ వేసేటప్పుడు నార్మల్‌గానే మనం పైపింగ్ అనేది స్టిచ్ వేస్తాం కదా! ఇక్కడ కార్నర్‌లో అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి. సూది కిందికి పెట్టి మిషన్ యొక్క పాదం పైకి పెట్టినప్పుడు క్లాత్ అనేది మనకి ఎటు పడితే అటు ఫ్రీగా మూవ్ అయితది. ఈ కాన్సెప్ట్‌తోని మనం మూలల దగ్గర స్టిచ్ వేసుకున్నామనుకోండి, మనకెక్కడ కూడా ముడత లేకుండా షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తది. అది రౌండే కాకుండా ఏ షేప్ అయినా ఓకే. ఇక్కడ మళ్ళీ మూలొచ్చింది కదా! సూది కిందికి పెట్టి మిషన్ యొక్క పాదం పైకి లేపి క్లాత్ అనేది తిప్పుకుంటూ స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఒకటైతే స్టిచ్ వేసేసుకున్నాం కదా! నెక్స్ట్ ఇంకొకటేంటి దీనిపైన మనకు క్రీమ్ కలర్ కావాలి. ఇప్పుడు మనం ఫస్ట్ స్టిచ్ చేసిందేమో కార్నర్‌లో, ఇప్పుడు స్టిచ్ చేసింది మిడిల్‌లో కనిపిస్తది. ఏ విధంగా అనేది మనం స్టిచ్ చేసినాకైతేనే తెలుస్తది. ఇప్పుడు ఇది జాయిన్ చేసేటప్పుడు దానిపైన ఫస్ట్ ఏదైతే స్టిచ్ వేసినామో ఎగ్జాక్ట్‌గా దానిపైనే స్టిచ్ వేయండి. ఇదైతే ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఎక్కువ అయితే పట్టు శారీస్‌కి వేయించుకుంటున్నారు. ఎందుకంటే మొగ్గం వర్క్ అట్లాంటివి కాకుండా ఇలా చాలామందైతే కుట్టించుకుంటున్నారు. ఒకసారి ట్రై చేయండి. మనం మనీ కూడా ఎక్కువ తీసేసుకోవచ్చు. సో, ఇక్కడైతే నార్మల్ పాదంతోని స్టిచ్ వేస్తున్నాను గదా! ఇక్కడొచ్చేసి మనము మన థ్రెడ్ అనేది డిఫరెంట్ నంబర్స్ ఉంటాయి. ఇక్కడ నేనైతే 8 ఆర్ 9 నంబర్ అయితే యూజ్ చేస్తున్నాను. మీకు సన్నగా కావాలంటే ఇంకా సన్నం, దొడ్డు కావాలంటే దొడ్డు థ్రెడ్స్ అయితే ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత దీనిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది జాయిన్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి పైకి కనబడేదేమో పైన సైడ్ ఉండాలి. సో, ఇదైతే మీకు చాలా తప్పకుండా యూజ్ అయితది. ఒక్కసారైతే ట్రై చేయండి. ఎక్కువ అయితే మనకి యూజ్ అయితది. చూడండి ఇక్కడ కరెక్ట్‌గా పెట్టేసుకున్న తర్వాత మనకి క్లాత్ అనేది జారకుండా ఉండడానికి సైడ్స్‌కి, మూలలకి ఇలా పిన్నీస్ అయితే పెట్టేసుకోండి. ఈ విధంగా పిన్నీస్ పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ మనకి ఏదైతే పైన ఒక థ్రెడ్ అయితే కనబడుతుంది కదా! సేమ్ అదే థ్రెడ్ పైన స్టిచ్ వేసేసుకోండి. సేమ్ మూలల దగ్గర సేమ్ కాన్సెప్ట్ సూది కిందికి, పాదం పైకి లేపి క్లాత్ అనేది మనం ఫ్రీగా తిప్పేసుకోండి. ఇక్కడ ఇదొచ్చేసి మనకి ఫస్ట్ పాయింట్. ఇంకొక పాయింట్ అనేది కూడా నేను చెప్తాను. ఈ విధంగా గనుక మీరు ఫాలో అయితే ఎలాంటి షేప్స్ అయినా మీరు ఈజీగా కుట్టేసుకోగలుగుతారు. ఇప్పుడు ఒకసారి లోపలికి చూసుకోండి. కరెక్ట్‌గా వచ్చిందా? రాలేదా? రాలేదు అంటే మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోండి. వచ్చింది అని అనుకుంటే ఇక్కడ ఈ లోపల ఎక్స్‌ట్రా మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది చూడండి. ఈ ఎక్స్‌ట్రా మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోండి. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకునేటప్పుడు లైనింగ్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మూలలున్నాయి చూడండి. ఈ మూలల దగ్గర ఇగోండి కత్తెర యొక్క ముందు పాదంతోని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి షేప్ అనేది ఒకవేళ మీరు రాంబస్ వేసుకున్న ఇంకేంటి పాట్ షేపు అలా ఏ షేప్ అయినా కూడా మూలల దగ్గర ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ డబుల్ పైపింగ్ కాబట్టి నేను పైన కూడా ఒక రకంగా స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత చూసేసుకోండి ఎంత నీట్‌గా వచ్చేసిందో. సో, ఇక్కడ మనకి డోరీ ఏ విధంగా రెడీ చేసుకోవాలో అనేది కూడా చాలా మందికి తెలవకపోవచ్చు. ఇప్పుడు నేను అదే విధంగా రెడీ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి మీకు లాస్ట్‌కి బ్లూ, మిడిల్‌లో క్రీమ్ అయితే కనిపిస్తది. ఇది మన క్లాత్ కాబట్టి. ఇక్కడ చూడండి. ఇక్కడ బ్లూ కలర్ ఏ విధంగా అనేది చూడండి ఇక్కడ. 1 ఇంచ్ పట్టీ అనేది తీసేసుకోవాలి. 1 ఇంచ్ పట్టీ అనేది తీసుకున్న తర్వాత ఈ విధంగా క్రాస్‌లా లాగి పట్టుకుంటే సాగితే అది మనకి షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తది. ఇప్పుడు ఈ బ్లూ కలర్‌ది ఆల్రెడీ నేనిక్కడ క్రీమ్ కలర్‌ది అయితే రెడీ చేసి పెట్టినాను. ఒకసారి బ్లూ కలర్‌ది ఏ విధంగా రెడీ చేస్తాను అనేది ఒకసారి మీరు చూడండి. ఓకేనా? ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీరైతే నార్మల్ మిషన్ నార్మల్ పాదం పైనే నేను చూపిస్తున్నాను. సో, ఈ క్లాత్‌కి కరెక్ట్‌గా మిడిల్‌లో పట్టేసుకోండి. ఈ విధంగా మిడిల్‌లో పట్టేసుకున్న తర్వాత క్లాత్‌ని మధ్యలకి ఫోల్డ్ చేసేసుకోండి. మధ్యలకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ స్లోగా స్టిచ్ వేసుకున్నా పర్వాలేదు. కాకపోతే ఒక 2 ఇంచులు, ఒక 1 ఇంచ్, 2 ఇంచులు అట్లా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ దారం అనేది టైట్‌గా పట్టుకోవాలి. దారం అనేది టైట్‌గా పట్టుకొని క్లాత్ గట్టిగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఫింగర్స్ దతోని మనం ఇట్లా సెట్ చేసుకుంటే మనకక్కడ కనిపిస్తది. ఎక్కడ అంటే థ్రెడ్ పైన పక్కకు కిందికి డౌన్ అయినట్టు కనిపిస్తది. అట్లయితే కరెక్ట్‌గా వస్తది. ఒకవేళ మీకు రాలేదు అని అనుకోండి. అప్పుడేం చేయాలి అంటే సూది కిందికి పెట్టి మిషన్ యొక్క పాదం పైకి లేపండి. అప్పుడు కత్తెరతోని మనకి లెఫ్ట్ సైడ్‌కి కొంచెం ప్రెస్ చేయండి. అప్పుడు మీకు కావాల్సినట్టుగా టైట్‌గా పైపింగ్ అయితే వచ్చేస్తది. మీకు ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా. సో, మరి ఇక్కడ ఇవి ఎన్ని క్లాత్‌లు రెడీ చేసి పెట్టుకోవాలి అంటే మనకి ఎన్ని అవసరం ఉన్నాయనుకుంటే అన్ని. మనకి ఏంటి నెక్‌కి, హ్యాండ్స్‌కి ఇంకా కాకుండా ఇంకెక్కడైనా కావాలి అని అనుకుంటే రెడీ అయితే చేసి పెట్టేసుకోవాలి. ఇక్కడ ఒక్కొక్కటి జాయిన్ చేయలేదు కదా! అంటే ఫస్టే నేను బ్లూలన్నీ అటాచ్ చేయలే కదా! అలా చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇప్పుడు ఈ విధంగా మనం ఒకటి జాయింట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ జాయింట్ ఏ విధంగా చేసుకోవాలో చూడండి ఇక్కడ. ఇక్కడ వరకే ఆపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొకటి మనం కట్ చేసి పెట్టుకున్నది ఉంది కదా! ఇక్కడ
క్రాస్‌లో ఉంది. దీన్ని ఇట్లా స్ట్రెయిట్‌గా కట్ చేసేసుకొని ఫస్ట్ ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా దీనికి జాయిన్ చేసుకుంటే సరిపోతది. ఎక్కడ కూడా మనకి కుట్టు ఊడిపోయే ఛాన్స్ అయితే ఉండదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ మనం పైపింగ్ ఏ విధంగా వేస్తున్నామో అనేదైతే చూసిండ్రు కదా! డబుల్, త్రిబుల్ స్టిచెస్ ఉండడం వల్ల అసలు మీకు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు. ఎందుకంటే మనం ముందే రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, అంటే మనకు కొంచెం ఎక్కువ తక్కువైనా కూడా వేస్ట్ అయితాయి కదా! సో, అందుకోసమే ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు అనే ఉద్దేశ్యంతో నేను ఈ కాన్సెప్ట్ అనేది మీకు చెప్తున్నాను. లేదంటే మీరు ఫస్టే మొత్తం జాయిన్ చేసుకొని కూడా రెడీ చేసి పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం, మీరు ఎట్లా అంటే అట్లా. ఈ విధంగా మొత్తం అన్ని జాయిన్ చేసి రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇటు సైడ్‌కి ఎక్స్‌ట్రా క్లాత్ ఉంటది కదా! ఆ ఎక్స్‌ట్రా క్లాత్ అంతా కూడా మనం కట్ చేసేసుకోవాలి. ఎంత డిస్టెన్స్ అంటే పావించు డిస్టెన్స్‌తోని మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం మార్జిన్ పావించి తీసుకుంటాం కాబట్టి. నచ్చితే లైక్